పేదలకి 5 పార్వతీపురం జిల్లా చొక్కపువాని వలసలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలో 13.5 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తోడ్పడాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పాఠశాలలను అభివృద్ధి చేస్తోందన్నారు. అలాగే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలా చేయాలని ప్రభుత్వం కూడా, ముఖ్యంగా మా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు చాలా ఎక్కువగా ఆలోచించేది పిల్లలు ఎదుగుదల ఎలా ఉండాలి, పిల్లల రేపు తరాలంటే నేను రోడ్లు ఓపెన్ చేసినా పెద్దగా నాకు అనిపించదు, కానీ సరే రోడ్ వేయించాను, వేరే బిల్డింగ్ కట్టించినా కానీ స్కూల్ ఓపెన్ చేయించేటప్పుడు ఖచ్చితంగా నాకు చాలా ఆనందం వస్తుంది. ఇది కొన్ని తరాలని గొప్పవాళ్ళని తయారు చేసే ఒక కర్మాగారం. ఇందాక నా స్కూల్లోకి వెళ్తున్నప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ వచ్చాడు నా దగ్గరికి, ఇదే స్కూల్లో చదువుకున్నానని. ఇదే స్కూల్ నుంచి ఒక ఏఎస్పీఆర్ అని ఇందాక ఎవరో చెప్తున్నారు, ఇదే స్కూల్లో చదువుకున్నాడు అన్నాడు నా ఫ్రెండ్ కూడా, నా తిరుపతి కూడా. స్కూల్ నుంచి చదువుకొని అంటే ఒక స్కూల్ ఎలాంటి వాళ్ళు తయారు చేస్తుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తుపెడుతున్నాను. అందుకే ఈ స్కూల్ ప్రాధాన్యత ఈ ఊరికి అవసరం అని. ఇది యాక్చువల్లీ ఇంకో దానికి కడదామలే అనుకునేసరికి లేదు, చిన్న గ్రామం అయినా ఇక్కడ ఉండే పిల్లలు వేరే గ్రామంకి వెళ్ళకూడదు, దీన్ని ఫౌండేషన్ స్కూల్ నుంచి మోడల్ స్కూల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్తున్నా, ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడం అదృష్టం. ఇందాక ఉపాధ్యాయులుగా చెప్పారు, నిజంగా తల్లి ప్రభుత్వ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. మీకు బుక్స్ ఇస్తున్నాం, ప్రభుత్వమే ఇస్తుంది, యూనిఫామ్ మేమే ఇస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన షూస్ మేమే ఇస్తున్నాం. మీరు చదివిస్తున్నందుకు ప్రతి సంవత్సరం మీకు తల్లికి వందనం కింద ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలా భోజనం కూడా మేమే తీసుకున్నాం. అంటే మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. మీరు వ్యాపారం చేసుకుంటారో లేదు, మీ పనులే చేసుకుంటారో, పిల్లల బాధ్యత మాది, వాళ్ళ భవిష్యత్తు మాది అని చెప్పిన మొట్టమొదటి గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం. పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేయాలని ప్రభుత్వం కూడా, ముఖ్యంగా మా గౌరవ మహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం వివాదాస్పదంగా